మరికొద్ది సేపట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ ఫైనల్ జరగబోతా ఉంది. ఇటు జీటీ ఆర్సీబీ రెండు జట్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. మరి మ్యాచ్ కి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు వైజాగ్ నుంచి. సతీష్, ఓటు. నవీన్, మరి కాసేపట్లో ఐపీఎల్ క్రికెట్ కు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా ఒకవైపు ఆర్సీబీ, మరోవైపు జీటీ రెండు జట్లు కూడా సమాన బలాబలాలతో మరి కాసేపట్లో బరిలోకి దిగబోతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూడబోతున్నట్లయితే ఆర్సీబీలో కోహ్లీ, అదేవిధంగా బౌలింగ్ విభాగాలు మనం చూసుకున్నట్లయితే భువనేశ్వర్, హ్యాజిల్వుడ్, బ్యాటింగ్ రంగంలో చూసుకున్నట్లయితే కోహ్లీ, పటీదార్, అదేవిధంగా పడిక్కల్ వీరందరూ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్గా ఏదైతే అయ్యర్ ఉన్నాడో మంచి పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. అదేవిధంగా మనం జీటీలో చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం చూడొచ్చు వరుస హాఫ్ సెంచరీలతో ముందుకు దూసుకుపోతున్న, ఒక పక్క హిట్ వికెట్లతో ఈ మధ్యన ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మరోపక్క మనం చూసుకున్నట్లయితే కెప్టెన్ ప్రిన్స్ గిల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇరు జట్లు కూడా బలాబలాలు ఒక విధంగా బాగున్నప్పుడు కూడా ఒకవైపు గ్రౌండ్ జీటీకి అనుకూలిస్తే మరోపక్క బ్యాటింగ్ రంగంలో, బౌలింగ్ రంగంలో హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ మాత్రం ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నా కూడా ఆర్సీబీకి ఒక మేరకు వాళ్ళకి ఫేవర్గా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్న కొంతమంది యువ క్రీడాకారులు కూడా ఉన్నారు. వారిని కూడా అడుగుదాం, ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది, ఎవరు బాగా ఆడతారనిపిస్తుంది, నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇంకా ఆర్సీబీ చాలా బాగా ఆడుతుంది అనుకుంటున్నాం. ఇంకా ఈసారి కూడా కప్ వస్తుంది అనుకుంటున్నాం. విరాట్ కోహ్లీ ఇంకా వెంకటేష్ అయ్యర్ పార్ట్నర్షిప్ బాగా కొడతారు అనుకుంటున్నాను. ఇంకా వెనక ఫస్ట్ వికెట్ పడితే పడికల్ కూడా బాగా వెనక నుంచి బ్యాకప్ ఇస్తారు. ఇంకా ఎక్కువ వికెట్స్ పడితే టిమ్ డేవిడ్ ఉన్నారు, షెపర్డ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచి బ్యాకప్ ఇచ్చేలా ఉన్నారు. ఇంకా బౌలింగ్ ఎలా ఉంది అంటే హ్యాజిల్వుడ్ ఒక పక్క, మరో పక్క భువనేశ్వర్. ఇప్పటి వరకు మ్యాచ్లన్నింటిలో చూస్తే భువనేశ్వర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. వికెట్లను కూడా తీసే దీంట్లో కూడా ఒక విధంగా మంచి బెస్ట్ బౌలర్గా కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఫైనల్ అంటే మరొక మ్యాచ్ దశలోనే వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? బౌలింగ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నాను. భువనేశ్వర్ స్వింగ్తో బాగా వికెట్స్ తీస్తాడు. ఫస్ట్ ఓవర్లో మంచి స్వింగ్ అవుతుంది కొత్త బాల్. ఇంకా హేజల్వుడ్ కూడా ప్రెషర్ పెడతాడు బ్యాట్స్మెన్స్ మీద. ఇంకా స్పిన్నర్స్లో కుర్నాల్ పాండ్యా ఉన్నాడు, వాళ్ళు కూడా వికెట్స్ తీస్తారు అనుకుంటున్నాను. ఎవరు బాగా ఆడతారు? నువ్వు కూడా ఆల్రెడీ టీ షర్ట్ వేసావు ఆర్సీబీ ఫ్యాన్గా. ఎవరు బాగా ఆడతారు? నేను అనుకుంటున్నా విరాట్ కోహ్లీ బాగానే ఆడతాడు. ముందు 2 మ్యాచ్ల్లో అయితే డక్అవుట్ అయ్యాడు, ఆ తర్వాత సెంచరీ కొట్టాడు. ఎప్పుడు కూడా ముందు కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నా. కంబ్యాక్ ఇస్తే ఇంకా మంచిది. బౌలింగ్లో అయితే కృణాల్ పాండే బాధేస్తున్నాడు అనమాట. విక్కీలో అయితే భువనేశ్వర్. అంటే మీ టీం ఏదైతే నువ్వు ఆర్సీబీ అనుకుంటున్నావో, ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, పడిక్కల్, అదేవిధంగా పటీదార్ కెప్టెన్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫైనల్లో ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది? నాకైతే పటీదార్, ఇంకా భువనేశ్వర్, విరాట్ కోహ్లీ ముగ్గురు బాగానే ఆడతారు. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇరు జట్లలో ఒకవైపు మనం జీటీ కూడా వాళ్ళకి గ్రౌండ్ కూడా ఫేవరెట్గా మారే అవకాశాలు కనిపిస్తాయి. అయితే మరొక పక్క మనం చూసుకున్నట్లయితే అభిమానులకి వర్షం పడే సూచనలు ఉన్నాయనేది ఒక విధంగా డిసప్పాయింట్మెంట్ ఉంది. అదేవిధంగా జీటీ ఈరోజు అంటే లాస్ట్ నైట్ కూడా చాలా లేటుగా వాళ్ళు గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది. ఈ విమాన ప్రయాణం లేటు వల్ల వారు లేటుగా చేరుకోవడం, ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ కూడా లేదు. అదేవిధంగా వాళ్ళకి మ్యాచ్ ఆడేందుకు కూడా అంటే ప్రాక్టీస్ ఆడేందుకు కూడా సమయం లేనప్పటికీ మ్యాచ్ బరిలో దిగడం కూడా ఒక విధంగా వాళ్ళకి మైనస్ అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనం మ్యాచ్ ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్సీబీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా క్రికెట్ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా 50% మేర అంటే 53 నుంచి 54% ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 46% వరకు కూడా జీటీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే ఏదైతే టాప్ ఆర్డర్లో మనం చూసుకున్నట్లయితే జీటీకి కొంత మేరకు మాత్రం టాప్ ఆర్డర్ కానీ విఫలమైతే మాత్రం ఆ టీం విఫలమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉందని తెలుస్తుంది. ఆర్సీబీలో అలా కాకుండా ఆర్సీబీలో టాప్ ఆర్డర్ నుంచి బౌలింగ్ వరకు కూడా అంటే టైలెండర్స్ వరకు కూడా అద్భుతంగా ఆడే టీం యొక్క పార్ట్నర్షిప్ ఉంది. మనం ఆర్సీబీలో చూసుకున్నట్లయితే పటీదార్, పడిక్కల్, అదేవిధంగా కోహ్లీ, మధ్యలో చూసుకున్నట్లయితే కృణాల్ పాండ్యా, మయాంక్ అగర్వాల్ వీరందరూ కూడా మంచి అద్భుతంగా పార్ట్నర్షిప్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్లో మనం చూసుకున్నట్లయితే హ్యాజిల్వుడ్, అదేవిధంగా
భువనేశ్వర్ కూడా అద్భుతంగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం కేవలం జీటీ కానీ చూస్తున్నట్లయితే కేవలం టాప్ ఆర్డర్లోనే ఉన్నారు. అంటే వెంకటేష్ అయ్యర్, అదేవిధంగా ప్రిన్స్ ఎవరైతే శుభ్మన్ గిల్, ఈ మధ్య వరుస సెంచరీలతో హాఫ్ సెంచరీలతో రాణిస్తున్న లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అతను ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఒక మోస్తారు స్థాయిలో ఆడే విధంగా కనిపిస్తున్నారు. ఒకవేళ కానీ తివాతియా అలాంటి హార్డ్ హిట్టర్లు కానీ పర్ఫామ్ చేస్తే 200 పైన వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ T20లో ఒక విధంగా మనం ఐపీఎల్లో చూసుకున్నట్లయితే 250 స్కోర్ కూడా టార్గెట్ చేజ్కు ఒక ఈజీ టార్గెట్ చేజింగ్గా ఉందనిపిస్తుంది. ఎందుకంటే మనం గత మ్యాచ్ అనుభవాలను మనం చూసుకున్నట్లయితే 250 స్కోర్ కూడా పెద్ద టార్గెట్ చేజింగ్ కూడా పెద్దది కాదు అన్నంతగా అద్భుతంగా ఆడుతున్నారు. మనం చూడొచ్చు కింగ్స్ పంజాబ్ 11 ఏదైతే ఆడిందో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్ అంతా కూడా అద్భుతంగా రాణించారు. ఎవరైతే మొదటి లీగ్ దశలో అద్భుతంగా రాణించి పర్ఫామ్ చేసి ఆ పాయింట్ లిస్టులో ఎవరైతే పైన ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే క్వాలిఫైర్లో ఆడే అవకాశాలు లేవన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమైంది. మొదట్లో ఆర్సీబీ పేలవంగా ఆటతీరు కనబరిచింది, అదేవిధంగా జీటీ పేలవంగా ఆటతీరు కనబరిచింది. వీరందరూ కూడా మనం ఆర్ఆర్లో చూసినట్లయితే ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ని షేక్ చేసిన ఎవరైతే వైభవ్ సూర్యవంశీ, ఈరోజు అందరూ ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ కోసం మాట్లాడుకుంటున్నారు. ఆ షాట్లు కూడా అంటే క్రికెట్ చరిత్రలో కూడా కనిపించిన షాట్లు అయితే కొట్టడం జరిగింది. ప్రపంచ దిగ్గజ బౌలర్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఎవరు కూడా మన ఇండియా స్టార్ ఎవరైతే బౌలర్ బూమ్రా ఉన్నాడో ఎవరిని కూడా వాట్ నాట్ ఎవ్రీథింగ్ అందరి బౌలర్ని కూడా చీల్చి చెండాడనేది మనకి అద్భుతంగా తెలుస్తుంది. అద్భుతంగా రాణించడం కూడా మనకి చూసాం. ఈ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే అద్భుతంగా ఇరు జట్లు కూడా అద్భుతంగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మ్యాచ్ చూసుకున్నట్లయితే ఇరు జట్లకు కూడా సమాన బలాబలాలు అయితే ఉన్నాయి. మ్యాచ్ గెలిచేందుకు కూడా ఇద్దరికి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.